ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మీ అందరికీ వందనాలండి, కృతజ్ఞతా స్తోత్రములు. మరొక్కసారి ఆ సజీవ దేవుని నామమును తలంచుకొని ఆయన ఇచ్చిన వాగ్దానమును అందుకొని ఇంకొక దినములోనికి మనల్ని ప్రవేశపెట్టిన తండ్రికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ఆ వాక్యమును ధ్యానించుకుందాం. ఆయన ఇస్తున్నటువంటి వాక్యము కీర్తనల గ్రంథము 132వ కీర్తన 14వ వచనమును దేవుడు మనకు వాగ్దానముగా ఇస్తున్నాడండి. దేవుడు సెలవిచ్చినటువంటి మాట, ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును, ఇక్కడనే నేను నివసించేదను అని అంటున్నాడండి దేవుడు. దేవుడి వాక్యంలో ఇది ఇది ఇక్కడ అని అనడం జరిగిందండి. ఇంతకా ఇది ఏంటిది, ఇక్కడ అన్నది దేనిని సెలవిస్తున్నాడు దేవుడు అంటే, మళ్ళీ ఒకసారి చదివితే, ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును, ఇక్కడనే నేను నివసించేదను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇంతకు 13వ వచనములో, యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇంతకు ఈ 14వ వచనంకి వచ్చేసరికి, ఇది నేను కోరిన స్థలము కాదు, స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇది నేను కోరిన స్థానము అని అంటున్నాడండి. దేనిని గూర్చి, ఏ స్థానమును గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు? నిన్ను, నన్ను, మనల్ని గురించే దేవుడు మాట్లాడుతున్నాడండి. అంటే ఇది నేను కోరిన స్థానము అంటున్నాడు. అంటే ఏం కోరాడు ఆయన మనలో? ఏం కోరాడు ఆయన మన దగ్గర? మెయిన్గా అడిగేది ఏంటిదని అంటే మన హృదయాన్ని అడుగుతున్నాడు కదా. ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి జీవగ్రంథంలో, కానీ ముఖ్యంగా ఆయన ఏమంటున్నాడు, ఇర్మియా గ్రంథంలో ఆయన సెలవిచ్చినట్టుగా, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, వ్యాధి కలది, జబ్బు గలది అని దేవుడు అంటూ వస్తున్నాడు కదా. కాబట్టి ఆ హృదయాన్ని ఎక్కడి నుంచి నీకు ఆలోచన పుట్టాలి, ఎక్కడి నుంచి నీకు విశ్వాసం కలగాలి, ఎక్కడి నుంచి నువ్వు దేవుని మీద ఏ ఆలోచనను బట్టి ఆధారపడగలవు అని అంటే, నీవు హృదయంలో విశ్వసించిన దానిని బట్టి నోటుతో ఒప్పుకొనిన ఎడల అదే నీకు రక్షణ అని రోమాపత్రిక 8వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు. అంటే నీ హృదయాన్ని దేవుడు కోరిన స్థానముగా ఎంచుతున్నాడు. అందుకే ఆయన చెప్తున్న మాట, ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. అంటే దేవుడు నీ హృదయంలోనికి వచ్చి, నీలోనికి వచ్చి ఆయన ఎప్పుడు నీలో ఆయన నివసించాలి, విశ్రమించాలి అని ఆయన అనుకుంటున్నాడంటే, ముందుగా నీకు నాకు మనకున్నటువంటి గొప్పతనం ఏముందండి? కాబట్టి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? దేవుడు నిన్ను కోరుకొనున్నాడు, నీలోని హృదయమే ఆయన స్థానమై ఉంది అని అన్నాడు. ఆ స్థానములో ఆయన విశ్రమించు స్థానమై ఉంది అని కూడా మరి పర్టికులర్గా చెప్తున్నాడు ఆయన. మరి ఆ కోరిన స్థానము, ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. మళ్ళీ ఇంకొకటి ఏమంటున్నాడు, ఇక్కడనే నేను నివసించేదను అని సెలవిస్తున్నాడు. అంటే ఆయన ఎక్కడ వచ్చి నివసించాలని ఇష్టపడుతున్నాడు? దేవాది దేవుడు నీ హృదయంలో వచ్చి నివసించాలని ఇష్టపడుతున్న ఆ దేవుడు ఆ నివాస స్థలం ఏదై ఉందంట? దేవుని చేత ఎన్నుకోబడినటువంటి హృదయమై ఉంది. కనుక ఆయన ఏమంటున్నాడు, ఇది నేను కోరిన స్థానమై ఉంది నీ హృదయము, ఇది నేను నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండడానికి ఎన్నుకున్న స్థానమై ఉంది, ఇదే నా నివాసము అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ హృదయంలో ఏముంది? ఒక మాట చెప్పండి. మీ హృదయంలో ఏముంది ఈరోజు? లోకానుసారమైన ఆలోచనలు ఉన్నాయా? లోకానుసారమైన క్రియలతో కూడి ఇది చేయాలి, అది చేయాలి, అక్కడికి వెళ్ళాలి, వాళ్ళని మెచ్చుకోవాలి, వీళ్ళని మెచ్చుకోవాలి, వాళ్ళ మెప్పు పొందాలి, వీళ్ళని కనపరచాలి, వీళ్ళని పొగడాలన్న ఆలోచన ఉందా? లేక లోకానుసారంగా ఏం కలిగి ఉన్నావు నువ్వు? కానీ అటువంటి హృదయం కలిగి ఉంటే దేవుడు ఆ స్థానాన్ని కోరుకోవట్లేదు. ఆయన దేవుడు ఏమంటున్నాడు, నిత్యము ప్రార్థనలు చేస్తూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆరాధిస్తూ, కీర్తనలతో ఆయన మహిమపరుస్తూ, ఎవరైతే ఆయన నిరంతరము గాన ప్రతిగానములతో పొగుడుచు ఆయన ఆరాధిస్తారో అటువంటి వారి హృదయములో
ఆయన కోరుకున్న స్థానం ఉందంట. ఆ కోరిన ఆ స్థానమే ఆయన విశ్రమించదగిన స్థానమై ఉంది. అందుకే ఆయన ఏమంటున్నాడు, ఇక్కడనే నేను నివసించేదను, ఇక్కడనే నేను నివసించేదను అంటున్నాడండి. అంటే దేవుడు, మనమంతా ఉండడానికి ఇల్లు కొనాలంటే మన బడ్జెట్ను బట్టి చాలా శ్రేష్టమైనది కావాలని మనం అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నాకు ఏ బడ్జెట్లో అవసరం లేదు, ఒక చిన్న విశ్వాసం కలిగి నా యందు నమ్మిక ఉంచి నువ్వు నాలో కొనసాగితే చాలు, నేను నీ హృదయంలో నీకు వచ్చి నివసిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. చూసారా మన తండ్రికి మనకు ఎంత గొప్ప తేడా ఉందో. ఈరోజు నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు, నువ్వు లోకంలో దేన్ని ఎన్నుకుంటున్నావు? దేన్ని ఎన్నుకుంటున్నావు? అక్క చెల్లెళ్ళ ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, ఇవి కావాలనుకుంటున్నావా? లేక స్నేహితుల ప్రేమ? అవన్నీ కూడా లైఫ్లో ఒక పార్ట్ మాత్రమేనండి, లైఫే అది కాదు. కానీ నీ లైఫ్లో నీ లైఫే ఎవరై ఉండాలా? యేసయ్య అయి ఉండాలా. ఆయన మాటకు నువ్వు భయపడాలా, ఆయన వాక్కుకు నువ్వు భయపడి జీవించాలా. అప్పుడు ఆయన కోరుకున్న విశ్రమ స్థానమును నీవై ఉన్నావు. అక్కడనే, అంటే ఇక్కడనే నీ హృదయములోనే దేవుడు నివసిస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు అవకాశం నీకు ఇవ్వడానికి నీ దగ్గరకు వచ్చి ఏరికోరి నిన్ను అడుగుతున్నాడు. అవకాశం ఇవ్వగలవా? దేవుని ఆశను తృప్తిపరచగలవా? ఒక అవకాశం వచ్చిందేమో, ఒక ఛాన్స్ వచ్చిందేమో నీకు. దేవుడు అడుగుతున్నాడు. ఇంతవరకు ఎవరున్నారు నీ హృదయంలో? మనకు మాత్రమే తెలుసు. కానీ దేవుడు అడుగుతున్నాడు, నీ హృదయంలో నాకు స్థానం ఇస్తే ఇదే నా స్థానమై ఉంది, ఇక్కడనే నా విశ్రమ స్థానమై ఉంది, ఇదే నేను కోరుకొను నివాసమై ఉంది అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి, ఏ సమస్యకు సోలిపోకండి. ఇంతవరకు ఎలా ఉన్నా కూడా ఇక్కడ పిలిచిన నీ దేవుడికి, నమ్మదగిన దేవుడికి నువ్వు నమ్మకము కలిగిన కుమారుడుగా కుమార్తెగా ఉండాలంటే నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు, ఆశపడుతున్నాడు. నీలోనికి వచ్చి నివసించాలని ఇష్టపడుతున్నాడు ఆయన. అట్టి కృప కలిగిన దేవుడు నిన్ను నన్ను పేరు పెట్టి పిలిచి ఎంచుకోవడానికి మనకున్న అర్హత ఏముందండి? ఏ యోగ్యత కలిగి దేవుని దృష్టిలో మనం ఎంచబడ్డాం? కానీ ఆ యోగ్యత కాపాడుకునే విధముగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే ఆ కృప పొందుకొని ఆ యొక్క ధన్యతను మనం స్వతంత్రించుకొని ముందుకెళ్దాం. ఇటు కృప ఈ వాక్యము ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించి ఆయన మాత్రమే మహిమ పొందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.